ఈ రోజు వీడియో వచ్చేసి ఒలింపిక్స్ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇండియా ప్రతిసారి కూడా ఒలింపిక్స్ లో మనకి మెరుగైన ప్లేస్ అయితే రావట్లేదు అని నా అభిప్రాయం. ఇండియా ఒలింపిక్స్ లో ఎందుకు చివరి స్థానంలో ఉంటుంది అండ్ ఒలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్స్ వచ్చే ప్రిఫరెన్స్ అనేది ఇండియా చాలా తక్కువగా ఇస్తుందని నా అభిప్రాయం. అండ్ 145 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో మనకి టాలెంట్ కురువైంది. అండ్ ఈ టాపిక్స్ మీద ఈరోజు మనం వీడియో మాట్లాడుకుందాం. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ఎందుకంటే మా నోటిఫికేషన్ అన్ని వెంట వెంటనే వస్తాయి. లెట్స్ కమ్ టు ద పాయింట్. 145 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో మనకి టాలెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. దీని లోపం ఏమని అనుకోవాలి? ఒలింపిక్స్ కేటగిరీలో 42 కేటగిరీలు ఉన్నాయి, అందులో సబ్ కేటగిరీలు ఉన్నాయి. అంటే 42 కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి ఇండియాలో టాలెంట్ తక్కువ అని అర్థం. ఎందుకంటే 117 మంది వెళ్ళారు ఒలింపిక్స్ నుంచి, పారా ఒలింపిక్స్ నుంచి 89 మంది వెళ్ళారు. ఈసారి మరీ ఘోరంగా ఒలింపిక్స్ 6 మెడల్స్ తెచ్చింది అండ్ పారా ఒలింపిక్స్ కొంచెం బెటర్గా 29 మెడల్స్ తీసుకొచ్చింది. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే మనకి ఎంతమంది జనాభా అయితే ఉన్నారు, కానీ వాళ్ళని ఎట్లా వాడాలనేది తెలిసి మన గవర్నమెంట్కి ఇంకా కూడా క్లారిటీ లేదు. అండ్ డెవలప్మెంట్ అంటే అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ ఉండాలని మా అభిప్రాయం. అండ్ స్పోర్ట్స్ కేటగిరీలో ఇండియా అభివృద్ధి క్రికెట్ అనేది ఒకటే గుర్తొస్తుంది జనానికి. అండ్ క్రికెట్ కాదండి, దానికి మించిన స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో వీటినన్నింటినీ ఎంకరేజ్ చేస్తే కనుక ఎంతో మంది యువతకి ఆదర్శంగా ముందుకు వెళ్ళచ్చు. అండ్ మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఒలింపిక్స్లో చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఇలా చెప్పుకుంటూ పోతే మనకన్నా చిన్న దేశాలు కొరియా అండ్ ఐర్లాండ్, స్కాట్లాండ్ వీళ్ళు కూడా గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు. బట్ ఇండియాలో ఇంతమంది జనాభా ఉండి కూడా ఒక గోల్డ్ మెడల్ తీసుకురావడానికి అంత కష్టపడాల్సి వస్తుంది. సో ఇది ఎవరి లోపం? సెలక్షన్ కమిటీ లోపమా, లేదంటే మన దేశంలో టాలెంట్ లేదా? ఆ టాలెంట్ని వెతికి తీయవలసిన బాధ్యత ఎవరు? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈసారి ఒలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్స్ సంబంధించి ఎటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అనేది చూద్దాం. ఈసారి ఒలింపిక్స్ వచ్చి 117 మంది అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కలిసి కష్టపడి శ్రమించి 6 మెడల్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మన దేశాన్ని కించపరచడం కాదు నేను చెప్పేది, 117 మంది 6 మెడల్స్ తీసుకురావడం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఇండియా అనేది ప్రతి రంగంలో ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది. అలాంటి ఇండియా నుంచి ఒలింపిక్స్ లో మెడల్స్ లేకపోవడం చాలా చాలా బాధాకరం. అండ్ వీటిని కొద్దిగా డైవర్ట్ చేయడానికి పారా ఒలింపిక్స్ 89 మంది వెళ్ళారు, 29 మెడల్స్ తీసుకొచ్చారు. పారా ఒలింపిక్స్ అనేది ఫిజికల్లీ డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తారు. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టాలెంట్ అనేది పర్సన్ యొక్క ఫిజికల్, మెంటల్ ఎబిలిటీ గురించి కాకుండా అక్కడ గెలవాలి అనే పట్టుదల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి పారా ఒలింపిక్స్ క్యాండిడేట్స్ అయితే నిరూపించారు. 29 మెడల్స్ రావడంలో అందులో గోల్డ్ మెడల్స్ చూడడం చాలా చెప్పుకోదగ్గ విషయం. ఒకసారి మా సైడ్ నుంచి ఏంటంటే ఇండియాలో టాలెంట్ చాలా చాలా ఉంది. ఎందుకంటే 145 కోట్లు అంటే తక్కువ కాదు. ప్రపంచ జనాభా లిస్ట్లో చూసుకుంటే మనం టాప్ ప్లేస్లో ఉన్నాం ఈరోజు. సో టాలెంట్ గుర్తించండి అండ్ ఎంకరేజ్ చేయండి. అండ్ ఒలింపిక్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ కాబట్టి మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.